బ్యాంకాక్లో ఇది వచ్చేసి వాకింగ్ స్ట్రీట్. ఈ స్ట్రీట్ అనేది ఏంటంటే మనకి డే కంటే ఎక్కువ నైటే మొత్తం కలరింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ బ్యాంకాక్లో చాలా వాటికి ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ పబ్లిక్ డే మొత్తం పండుకొని నైట్ ఎక్కువ స్పెండ్ చేస్తారు. అంటే పబ్స్ కానీ ఏదైనా క్లబ్స్ కానీ ఎక్కువ నైటే ఉంటుంది. ఇక్కడ ఫుడ్ అందరం కానీ వెరైటీ ఉన్నాయి చూడండి. ఇక్కడ మొత్తం ఇగో మన క్రొకడైలు, ఎంటర్గెచ్చలు మొత్తం ఇక్కడ మొత్తం ఏంటంటే ఇక కొంచెం నేను ట్రై చేసా తిందామని, బట్ ఏదైనా వాంతింగ్ వచ్చేసింది. మొత్తం మన నూడిల్స్ ఎట్లుంటాయో ఈ టైప్లో ఉన్నది. మొత్తం పురుగులు, ఫ్రాన్స్ ఉన్నది, అందులో కూడా ఫిష్ ఉన్నది. ఇది మొత్తం ముసళ్ళు ఉంటాయి కదా, అవి పీసులు చేసేసి ఇక్కడ అమ్మేస్తున్నారు. అది చూడగానే మనకి అంత కట్టులో తిప్పినట్టున్నది. ఇవి చూడండి మొత్తం వెరైటీ ఉన్నాయి. మొత్తం ఇక్కడ చాలా అంటే సీ ఫుడ్ అనేది చాలా ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీ ఉన్నాయి. ఈ పిల్ల చూపిస్తుంది చూడండి. మొత్తము ఈ పిల్ల పట్టుకున్నది ఏంటంటే ఒక రకమైన ఫిష్. అది మొత్తం ఏంటంటే పచ్చిగా ఉన్నది. మనకి ఏమైనా కావాలంటే ఒక 20 బాట్స్ 140 బాట్స్ అనేది ఉంటుంది. ఒక 20 బాట్స్ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 50 రూపీస్ అనమాట. ఇక్కడ మొత్తం ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ అనేది అయితే ఈ బీచ్ రోడ్లో అయితే మనకి ఇట్లా ప్రోగ్రామ్ అనేది అయితే జరుగుతుంది. మేము సోంక్రాన్ ఫెస్టివల్కి వచ్చాం కాబట్టి ఇక్కడ పబ్లిక్ అనేది అయితే చాలా వాటికి అయితే చాలా క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. ఈ బీచ్ రోడ్లో ఏంటంటే చాలా కపుల్స్కి కానీ బ్యాచులర్ కానీ ఇక్కడికి వచ్చేసి స్పెండ్ చేస్తారు. ఇక్కడ చాలా అంటే మేము సోంక్రాన్కి వచ్చినప్పుడు రోడ్ నిండా మొత్తం షోసే జరుగుతున్నాయి. చాలా వాటికి ఏంటంటే ఇది మన బీచ్ రోడ్లో ఏంటంటే పబ్లిక్ చాలా మంది ఉంటారు కాబట్టి చూసుకొని రావాలి. ఈ సోంక్రాన్ ఫెస్టివల్కి ఎప్పుడు వచ్చినా సోంక్రాన్ ఫెస్టివల్కి రండి. ఎందుకంటే నార్మల్ టైంలో ఇంత పబ్లిక్ అయితే ఎవరు కూడా ఉండరు. ఈ సోంక్రాన్ ఫెస్టివల్ కాబట్టి ఇక్కడ ఈ ఫెస్టివల్ అంత బెటర్. ఇక వేరే ఫెస్టివల్ ఉండదు ఇక్కడ, ఓన్లీ థాయిలాండ్ వాటికి. మనకి ఏంటంటే ఇక్కడ ఎక్కువ కూడా ఉండదు. ఓన్లీ ఫెస్టివల్కి ఓన్లీ రంగులు ఇవన్నీ ఇక్కడ ఉండవు మన లెక్క. ఓన్లీ ఏంటంటే ఐస్ క్యూబ్స్ ఏంటంటే ఒక దాంట్లో వేసేసి మనకు వాటర్ జల్లుతుంది. వాళ్ళు ఇండియన్స్ అని వాళ్ళని వీళ్ళని చూడరు. మొత్తం ఎవరికైనా కానీ సేమ్ లెక్క ట్రీట్ చేస్తూ ఉంటారు. చూడండి మొత్తం థాయిలాండ్లో మేము ఇక్కడికి అయితే సీ ఫుడ్ అయితే టేస్ట్ చేద్దామని వచ్చాము. నేను ఇక్కడ మీకు ఇంకా వెరైటీ రకమైన ఏంటంటే సీ ఫుడ్ అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ మల్టిపుల్ అంటే చాలామంది ఏంటంటే ఫారినర్స్ మొత్తం ఇక్కడికి వచ్చి ఇక్కడ పచ్చి తీసుకొని దాన్ని ఫ్రై చేయించుకొని మేము ఏంటంటే బీచ్ రోడ్కి వెళ్ళేది తిందామని మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ చూడండి మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ మొత్తము సీ ఫుడ్, ఫిష్ అనేది, ఫోర్క్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి. కానీ చాలా ఏంటంటే మన ఇండియన్కి వెళ్ళి చూసుకుంటే మాత్రం ఇక్కడ చాలా ప్రైజెస్ అయితే లో ఉన్నాయి. ఇక్కడ మీకు మల్టిపుల్ చాలా ఇదేంటంటే ఒక స్ట్రీట్ టైప్ ఉన్నది ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే మనకి టైగర్ ఫ్రాన్స్ చూడండి ఎంత పెద్ద ఉన్నాయో, చాలా పెద్ద ఉన్నాయి. ఒక అంటే మనకి ఇక్కడ వాళ్ళ క్యాలరీస్ అనేది మొత్తం ఏంటంటే ఒక బాక్స్ వచ్చేసి ఇది మనకి 40 బాత్ అనేది ఉంటుంది. ఇవేమో చిన్న స్మాల్ ఫ్రాన్స్ ఇవి. మా రాజా అయితే ఫైనల్గా అయితే మేము కుక్ చేయించుకొని బీచ్ రోడ్కి అయితే వచ్చి మొత్తం అరేంజ్మెంట్ చేసుకొని ఈ టైప్లో అయితే కూర్చున్నాము. లాస్ట్ రోజు కాబట్టి చిల్ అవుదామని మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ మీట్ అయిన గ్యాదర్. షరీఫ్ భయ్య అనేటోడు మనోడు ఈ బ్లూ షర్ట్ పర్సన్ ఏమో మనకి కుక్కట్పల్లిలో ఉంటాడు. మిగతా వాళ్ళు ఏమో అందరూ ఆంధ్ర, తిరుపతి. మా రాజా ఉన్నాం, మేమైతే ఇక్కడ ఉన్నాం. ఫైనల్గా అయితే ఇది అవుట్పుట్. ఇక్కడైతే ఫిష్ ఫ్రై అయితే చేయించుకొని ఈ విధంగా అయితే ఉన్నది. కాకపోతే ఏంటంటే ఓకే, బట్ ఏంటంటే లాస్ట్లో కొంచెం స్మెల్ అనేది అయితే వస్తుంది. మా వాడైతే ఫుల్ అయిపోయింది ఆల్మోస్ట్. ఏం మాట్లాడో అర్థం కావట్లే. రాజా అయితే